కొట్టించుకొని బయటకు వచ్చేసరికి తెల్లంగా తెల్లారిపోతుంది భయ్య. ఏం చేయాలి ఇక తెల్లంగా తెల్లారిపోయినప్పుడు అప్పుడు మనము బాక్స్ రెడీ చేస్తారు. ఒక బుక్కెడ్ ఎక్కువ పోసి లంచ్ బాక్స్ రెడీ చేసి పెడతారు. మెయింటెనెన్స్, ఈఎంఐ, డ్రైవర్కు ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనేది క్లియర్ కట్గా నేను ఎవ్రీ డేలో చూపిస్తున్నాను. ఈ డేలో స్పెసిఫిక్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. ఈ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ 6:20 టైం అయితే 6:15 అయితే అవుతుంది టైము. సో ఈ రోజు అయితే ఆన్లైన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడటానికి అయితే సిద్ధంగా. ఈ రోజు మనం ఆన్లైన్ చేసుకునే ముందు సిఎన్జి కొట్టించుకుందాం. సిఎన్జి బంక్ అయితే వెళ్తున్నాను. స్టేషన్కి వెళ్ళి సిఎన్జి కొట్టించుకున్న తర్వాత గెట్ బ్యాక్ టు ద ఆన్లైన్. సో 12 hours ఎబో ఒక డ్రైవర్ కష్టపడితే వితౌట్ మెయింటెనెన్స్, ఈఎంఐ, డ్రైవర్కు ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనేది క్లియర్ కట్గా నేను ఎవ్రీ డేలో చూపిస్తున్నాను. ఈ డేలో స్పెసిఫిక్గా మీకు చూపించబోతున్నాను. సో వీడియోని అయితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎవ్రీడే ఒక వీడియో యూట్యూబ్లో సో నాది అప్లోడ్ అవుతుంది. కాబట్టి మీరు మిస్ కావకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, ఓకేనా? సో కొత్తగా చూసిన వాళ్ళకు నా ఇంట్రడక్షన్ ఏంటంటే, హాయ్ బ్రదర్, నా పేరు ప్రవీణ్. నేను హైదరాబాద్లో ఓలా, ఉబర్, ర్యాపిడో ఇలాంటి ఆన్లైన్ ట్యాక్సీ బిజినెస్ అయితే అంటే రైడ్స్ చేస్తాను సిటీలో. సో సిటీ మొత్తం చక్కర్లు కొడతాం, సిటీ మొత్తం తిరుగుతాము. ఎవ్రీ రైడ్ మనం యాక్సెప్ట్ చేసి సో తిరగడం జరుగుతుంది. సో దీనిలో ఎంత బిజినెస్ ఎంత అవుతుంది, ఎంత ప్రాఫిట్ ఉంటుంది, ఎంత లాస్ ఉంటుంది అనేది క్లియర్ కట్గా మనం ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది వీడియోలో. సో కాబట్టి ఎవ్రీడే వీడియో చూడండి. కొత్త తీసుకోవాలనుకున్న వాళ్ళు, తీసుకోవద్దు అనుకునే వాళ్ళు కూడా సో ఈ వీడియోలను చూసి నిర్ణయించుకునే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి సో దయచేసి చెప్తున్నా, కొత్తగా కార్లు తీసుకునే వాళ్ళైతే దయచేసి చెప్తున్నా, నాకు పర్సనల్గా కలిసి మాట్లాడుతున్నారు, నాకు కామెంట్స్ పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు. బ్రదర్ ఒకటే, ఎవరినో చూసి ఎవరినో ఇన్స్పైర్ అయ్యి తీసుకునే కాదు, మిమ్మల్ని మీరు వర్కౌట్ అవుతుందా కాదా అనేది మీ ఉద్దేశం మీ మనసులో పెట్టుకోండి. మీ యొక్క స్టామినా మీద ఆధారపడింది, ఓకేనా? సో అది చూసుకొని అంతకైతే మీరు మీ మీద మీ నమ్మకం లేకపోతే ఒక రెంట్ కార్ తీసుకొని ఒక 2 నెలలు 3 నెలలు అట్లా నడుపుకొని తర్వాత మీరు వర్కౌట్ అవుతుందా కాదంటే లైవ్ ప్రూఫ్గా మీరు తెలుసుకొని మీ అంతటా మీరు అనుభూతి చెంది మాత్రమే మీరు అడిగేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సో డిస్క్లైమర్ కూడా ఒకసారి చదువుకోండి, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి స్టార్ట్ పోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. లైన్ అవుతుంది, మనకు లైన్లో నిల్చున్నాము, లైన్లో పెట్టుకున్నాం మనం అయితే కారు. సో అక్కడ ఉంది బంకు, మనది దాదాపు 7వ 8వ కారు. సో మనకైతే అర్ధగంట పడుతుంది ఖచ్చితంగా. కొట్టించుకొని బయటకు వచ్చేసరికి తెల్లంగా తెల్లారిపోతుంది భయ్య. ఏం చేయాలి ఇక తెల్లంగా తెల్లారిపోయినప్పుడు అప్పుడు మనము ఏం చేయాలి, ఆన్ డ్యూటీ పెట్టుకోవాలి. ఇక అప్పుడు బుకింగ్ పడదో ఏం అర్థం అయితే లేదు. సో కొంచెం లేట్ అయితే అవుతుంది. మొత్తానికైతే కొంచెం పొద్దుగాల రావాల్సి ఉండే, ఇంటికాడనే కొంచెం లేట్ అయింది. ఎందుకంటే మనకు టిఫిన్, లంచ్ బాక్స్, చాయ్, వాటరు ఇవన్నీ రెడీ చేసుకొని ప్రిపేర్ చేసుకొని వస్తాం భయ్య మనమైతే. ఎందుకంటే బయట మాత్రం మనం ఏదో ఒకటి ముట్టుకోము. ఎందుకంటే రెగ్యులర్గా నా వీడియోలో చెప్తూనే ఉంటా, బయట మనం ఫుడ్ కానీ టిఫిన్ కాంచెలు కూడా మనం తీసుకోము. ఎందుకంటే బయట మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం. ఆల్రెడీ నేను ముందస్తుగానే మీకు వీడియో చేసి పెట్టాను. న్యూస్, TV9 న్యూస్ స్క్రోలింగ్ ఏమొస్తుంది, ఏం జరుగుతుంది అనేది ఫుడ్ గురించి, సిటీలో ఉన్న ఫుడ్ గురించి ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా నేను వీడియో తీసి అయితే సో దాని గురించి లైవ్ ప్రూఫ్ తోటి వీడియో క్లిప్ చేసి కూడా మరి వీడియో చేసిన నేను. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు, అంతకు ముందు నుంచే నాకు ఈ సిటీ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది, కడుపు అంతా ఖరాబ్ అయిపోయింది నాకు. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేనైతే ఎవ్రీడే సో నేను ఇంటి ఫుడ్ మాత్రం ఈ నా వీడియో కనుక మన డ్రైవర్ సోదరుల వైఫ్లు, సిస్టర్స్ ఎవరైతే చూస్తున్నారో దయచేసి చెప్తున్నా, సిస్టర్స్ మీరు మా డ్రైవర్ అన్నలకు, మా సోదరులకు మీరు దయచేసి ఏం చేయాలంటే నా యొక్క విన్నపము, ఓ లంచ్ బాక్స్ కనీసానికి ఒక లంచ్ బాక్స్ అన్న ప్రిపేర్ చేసి ఇవ్వండి. ఎందుకంటే బయట రైస్ బాగా చేస్తలేరు, బాగా సోడా ఇస్తున్నారు, కొంచెం తినగానే కడుపు నిండేటట్టు, కడుపు ఉబ్బిపోయేటట్టు చేస్తున్నారు. నేను మొన్న రీసెంట్గా కూడా తిన్నా బయట, అసలు ఏమాత్రం కర్రీస్ బాగుంటలేవు, రైస్ బాగుంటలేదు, చాలా దారుణంగా ఉంటుంది. ఏదో గత్యంతరానికి దొరికిందే
ఇక పూట అని చెప్పి ఆ పూటకు అట్లా గడిసే పరిస్థితి, ఆ పూటకు ఎల్ల తీసుకునే పరిస్థితికి మా డ్రైవర్ సోదరులు అయితే ఉంటున్నాము. అలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి మీకు చెప్తున్నా, చిన్న లంచ్ బాక్స్ పెట్టి వాళ్ళు పంపించండి. పొద్దుగా లేచి రెడీ చేసి మీ పిల్లలకి ఏదో విధంగా లంచ్ బాక్స్ రెడీ చేస్తారో ఒక బుక్కెడు ఎక్కువ పోసి లంచ్ బాక్స్ రెడీ చేసి పెడితే కొంచెం ఆరోగ్యంగా ఎక్కువ రోజులు బ్రతికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బయట ఫుడ్ బాగాలేదని అయితే చెప్తున్నా మీకు విన్నపము అది. సో ఇంకా లేట్ చేయకుండా మనము సిఎన్జి కొట్టించుకొని బుకింగ్ ఆన్ చేసుకుందాము. అది మనము 0 కిలోమీటర్ అయితే చేసుకుందాము, ఎందుకంటే సిఎన్జికి వచ్చేసినాం కాబట్టి లేచుకో. అయితే సిఎన్జి అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేసేసుకున్నాము. 0 కిలోమీటర్ అయితే చేసుకుంటున్నా చూడండి. సో 0 కిలోమీటర్ అయితే అయిపోయింది. ఇక మనం ఆన్లైన్ అయితే చేసుకుందాము. టైం అయితే 6:51 అవుతుంది చూడండి. సో ఆన్లైన్ చేసుకుందాం. ఎంత టైం పట్టింది, ఇక లైన్ చూడండి ఎంత పెద్ద లైన్ అయిందో, ఫుల్ లైన్ అయిపోయింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఇక కథం ఇక ఫుల్ కార్లు వచ్చేసినాయి సిటీకి. సెల్ఫీ అడుగుతుంది, సెల్ఫీ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వెరిఫైయింగ్. ఆన్లైన్ అయితే అయిపోతుంది సక్సెస్ఫుల్గా. ఆన్లైన్ కూడా అయిపోయింది. సో చలో లెట్స్ గో, 0 ట్రిప్స్ కొట్టేద్దాం. నేనైతే చేయలేదు, ఎందుకంటే ఇంట్లోనే కొంచెం వర్క్ ఉండి ఇంట్లోనే ఆగిపోయినా. అసలు ఎవ్రీడే తీయాలని ఎంత మనము పునాది వేసి గట్టిగా వేసుకున్నా కానీ మనమైతే తీయలేకపోతున్నాము. కొన్ని పరిస్థితులు అట్లా వస్తాయి. ఎందుకంటే నాకు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి అది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇక నుంచి అయితే ఎవ్రీడే ఖచ్చితంగా ఒక వీడియో వచ్చేటట్టు అయితే ప్లాన్ చేస్తాను. ఓకేనా, ఖచ్చితంగా వస్తుంది, దాంట్లో తగ్గేదే లేదు. సో ఎవ్రీ వీడియోకి సపోర్ట్ చేసినట్టు ప్రతి వీడియోకి రాబోయే వీడియోలో కూడా మీ సపోర్ట్ని అదే విధంగా అందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. నాకైతే ఫస్ట్ పికప్ అయితే వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్ గీతాట. మరి ఎక్కడుందో ఏమో తెలియదు. లెట్స్ గో. ఎక్కడంటే అమ్మాయి కూడా ఎక్స్ రోడ్ దగ్గర ఉంది. లెట్స్ గో పికప్ పాయింట్. సక్సెస్ఫుల్గా మనం ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ ట్రిప్లో 132 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. జస్ట్ ఒక 7 కిలోమీటర్స్ అయితే డ్రాప్ చేసినాము. సో మనకు 10 రూపీస్ పర్ కిలోమీటర్ ఇస్తుండే భయ్య పొద్దుగాలనే కాబట్టి. మనకైతే ఇక్కడ హౌసింగ్ బోర్డ్ అయితే వచ్చినాము. హౌసింగ్ బోర్డ్ వచ్చిన తర్వాత శారద ఆట పికప్ వచ్చింది. మేతనగర్ వెళ్ళాలట. పికప్కి అయితే వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోయిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తాను. లెట్స్ గో. ఈ రైడ్లో అయితే 253 వచ్చింది మనకు క్యాష్ కలెక్ట్. టైం అయితే 8:28 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. 12గా ఆగిండు కస్టమరు. అంతా వచ్చింది, చిన్న డ్రాప్ కాబట్టి సరిపోయింది. మనకు ఇంకో పికప్ వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సికింద్రాబాద్ స్టేషన్ వెళ్ళాలట. సికింద్రాబాద్కి అయితే వచ్చినాం. 158 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకోటి వచ్చింది మనకు, మనోడు పెట్రోల్ పంప్ దగ్గర ఉన్నాడ, బయట పోదాము. ఇది గచ్చిబౌలికి వెళ్ళాలి. లెట్స్ గో. మనోడు సందర్శిని హోటల్ పెట్టిండు. మనోడు పెట్రోల్ పంప్ దగ్గర ఉన్నాడు. ఏం చెప్పాలి చెప్పు. యాక్చువల్లీ మనోడు సందర్శిని హోటల్ దగ్గరనే ఉన్నాడు. సో ఇప్పుడు వస్తుండే పెట్రోల్ పంప్ దగ్గర. అయితే రైడ్లో 275 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనం గచ్చిబౌలికి వచ్చినాం. ఇంకా పికప్ అయితే రైడ్ అయితే రాలేదు. రైట్ అయితే చందానగర్కి ఒక పికప్ వచ్చింది. పికప్ అయితే తీసుకున్నాము. ఇక్కడ డిఎల్ఎఫ్ నుంచి వచ్చింది. జస్ట్ 1.1 కిలోమీటర్ లో ప్రియారిటీలో వచ్చింది. పికప్కి అయితే వెళ్తున్నాం. లెట్స్ గో. గచ్చిబౌలి శనివారం రోడ్డు వ్యూ పాయింట్ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇప్పుడు వస్తుంది. సో చాలా ఖాళీగా ఉంది. కొంచెం అయితే ట్రాఫిక్ జామ్ అవుతుంది బాగానే. టైం అయితే 10:25 అవుతుంది. ఇది రైల్లో 201 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకా రైడ్స్ ఏం రాలేదు. సో ఇప్పటి వరకు ఎంత అయిందంటే మనకు పేమెంట్ లాస్ట్ రైడ్లో 150 ఇచ్చిండు. సారీ, ఓకే 186 ఇచ్చిండు గాయస్. మళ్ళీ 190 ఇస్తాను, మళ్ళీ ట్యాక్సీ కట్ చేస్తాడు. సో 7 ట్రిప్స్ 1129 రూపీస్ అయితే మనకు అయింది ఇప్పటి వరకు. 92 కిలోమీటర్స్ అయితే తిరిగినాము. 3 పాయింట్స్ సిఎన్జి అయితే అయిపోయింది. మనం ఎగ్జాక్ట్గా ఇప్పుడు గచ్చిబౌలి ఐటెక్స్ రూట్లో ఉన్నాం సర్కిల్లో. కరెక్ట్గా ఇటు పోతే గచ్చిబౌలి. ఇక్కడ లవ్ సింబల్ దగ్గర ఉన్నాము మనము ఎగ్జాక్ట్గా.
ముందుకైతే వెళ్ళిపోదాం. టెలికామ్ నగర్ సైడ్ పోతే అని పడుతుంది. అయితే మనం ఏఎంబి మాల్ దగ్గర అయితే ఉన్నామో, ఇప్పుడే డ్రాప్ అయితే అయిపోయింది. 319 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనకు క్యాష్ గట్టిగానే ఇస్తాను కస్టమర్ దగ్గర నుంచి. ఇప్పటి వరకు మనకు ఎంత అయింది, ఎన్ని కిలోమీటర్ తిరిగింది అనేది చూపిస్తా. టైం అయితే 2:22 అవుతుంది. మనకు లంచ్ టైం అయితే అయింది. 200 ఇచ్చిండు మనకు. సో చూడండి, హాఫ్ ట్యాంక్ అయిపోయింది. 136 కిలోమీటర్స్ అయితే తిరిగింది. 1738 రూపీస్ అయితే ఇచ్చిండు. సో ఫుల్ ట్యాంక్ చేసుకొని ఇక మనము ఒకసారి లంచ్ చేసుకొని స్టార్ట్ అవుదాం. నైట్లో అయితే మనకు 370 క్యాష్ కలెక్ట్ వచ్చింది. యశోద హాస్పిటల్ నుంచి అయితే మనము ఇక్కడ బిహెచ్ఎల్ లింగంపల్లికి అయితే వచ్చినాము, ఓల్డ్ ఎంఐజీకి. సో ఇక్కడ ఇప్పుడే డ్రాప్ అయితే చేసినాము. సో నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది కాబట్టి కొద్దిసేపు నిద్ర పోదాం. గంట పడుకుందా అని 2 గంటలు పడుకున్నా. లేచి చూసేసరికి 6 అవుతుంది టైం. నాకైతే బేగంపేటకు ఒక పికప్ వచ్చింది, తీసుకున్నా. మరి మనోడు ఉండడో నాకైతే తెలియదు. సో చాలా లాంగ్ నుంచి వచ్చింది, చూద్దాం. టైం అయితే 10:53 అవుతుంది. సో ఇప్పటి వరకు లాగిన్లో ఉన్న అవర్స్ అయితే యాక్చువల్లీ నేను ఈవినింగ్ 4 o'clock నుంచి 6 o'clock వరకు 2 hours పడుకున్నాను. మర్చిపోయి ఆన్లైన్ చేసే పడుకున్నాను. ఇయర్ ఫోన్స్ బ్లూటూత్ కనెక్ట్ చేయడంతో బుకింగ్ వచ్చేది వినపడలే. అందులోటి ఈ యాప్ ఇవన్నీ ఆఫ్ చేసిన. ఏంది ఊబర్కు ఆఫ్ చేసి ప్రియారిటీ ఒకటి ఆన్లైన్ పెట్టిన. ఎనీవే ఆ 2 hours తీసేద్దాం, ఎందుకంటే పడుకున్న గట్టిగా కాబట్టి. సో మొత్తానికైతే ఈరోజు 3,400 రూపాయలు, 3,390 చిల్లర చేసినాం. ఈరోజు మనం ఎర్నింగ్ చూపిస్తాం. 3,393 రూపాయలు. 240 కిలోమీటర్లు అయితే తిరిగినాము. 15 hours 44 minutes గాయస్. 15 hours 44 minutesలో 2 hours తీసేయాలి. 2 hours తీసేస్తే 13 hours అంతేనా, 12 hours 44 minutes. 12 hours 44 minutes మనం ఈరోజు అయితే లాగిన్లో ఉన్నాము. అంటే 12 hours అబోవ్ ఉన్నాము మనము లాగిన్లో ఉన్నందుకు. మనకైతే ఇది ప్రాఫిట్. సో 3,400 వేసుకుందాం. 3,400. సో క్యాల్కులేట్ అయితే చేసుకుందాము ఎంత అయింది ఏంటి అనేది. నేనైతే ఖాళీకి వెళ్ళిపోతున్నా, ఫుల్గా నిద్ర వస్తుంది, లేట్ అయిపోయింది. అంటే 2 hours పడుకున్నాం కానీ, అంటే ఎర్లీ మార్నింగ్ 2 hours లేస్తున్నాం కాబట్టి సో మధ్యలో కొంచెం అట్లా రెస్ట్ తీసుకున్నాం అన్నట్టు. మనకి ఈరోజు ఫ్యూయల్ వచ్చేసి 1,615 ప్లస్ 420 ఎంత, 1,035 రూపీస్. సో 3,400 మైనస్ 1,035. సో మనకైతే 2,365 రూపీస్ వచ్చింది. దీంట్లో 1,476. సో 889 రూపీస్ ఈరోజు మనకు ఈరోజు మిగిలింది. అంటే యావరేజ్గా ఒక డ్రైవర్ కనుక బయట జీతానికి పోతే ఎంత వస్తాయో అంతకంటే తక్కువే బ్రదర్. కాకపోతే దీంట్లో ప్లస్ ఏంటంటే ఒక 4 సంవత్సరాల తర్వాత కార్ మిగులుతుంది అన్న పేరు. ఆ కార్ అయినా డొక్క అయిపోతుంది, ఇంజన్ దగ్గరకు వస్తుంది. 4 years అంటే 4 years అంటే ఇంజన్ చాలా దగ్గరకు వస్తుంది. సో కాబట్టి ఇది ఇప్పటివరకు అయితే ఈ వీడియో సమాచారము. వీడియోని అయితే లైక్ చేయండి. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ SPK బిజినెస్.